పాలన ఏడాది విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. హైదరాబాద్ రైజింగ్ పేరిట భాగ్యనగర ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. టీకే శ్రీదేవి గారు ఇంకా అధికార బృందం అందరూ ఆనరబుల్ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నారు. హైదరాబాద్ ఐమాక్స్ సమీపంలోని హెచ్ఎండిఏ మైదానంలో రైజింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. అలాగే పారిశుద్ధ కార్మికులకు భద్రతా కిట్లను పంపిణీ చేశారు. హైదరాబాద్లో జంక్షన్ల వద్ద సిగ్నల్ చిక్కులు లేకుండా వంతెనలు, అండర్ పాసులు, కారిడార్ల అభివృద్ధి, నాలాల విస్తరణ, రీమోడలింగ్ వంటి పనులను చేపడుతున్నామన్నారు. గ్రేటర్లోని ప్రధాన కూడళ్లు, రహదారులపై 150 కోట్లతో సుందరీకరణ పనులు చేస్తున్నారు. రోడ్లపై వరద నీరు నిలవకుండా ప్రధాన రహదారుల్లోని 12 ప్రాంతాల్లో 16.50 కోట్లతో నీటి సంపులను నిర్మించారు. Welcome to Hyderabad, a city that seamlessly blends tradition and innovation. Known as the City of Pearls, Hyderabad is also a beacon of progress in urban infrastructure and sustainability. In a significant step toward environmental preservation, the Telangana government, through the Hyderabad Metropolitan Water Supply and Sewerage Board, HMWSSB, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు 7,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. గతం గొప్పగా ఉంది, గతంలో చేసిన వాళ్ళు బాగా చేశారు, కానీ ఇది సరిపోదు. భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. 40 నుంచి 50 వేల ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈ రోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై అన్ని నగరాలు ఈ రోజు కాలుష్యం మొత్తం ఆక్రమించుకున్నది. 10 సంవత్సరాలు ఏమనకుంటా ఊరుకుంటే హైదరాబాదు నగరం వాటన్నిటికంటే దరిద్రంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది మిత్రులారా. అందుకే ఈరోజు ఆ నగరాల నుంచి అనుభవాలు నేర్చుకోవాలి. ఢిల్లీ లాంటి అత్యధిక కాలుష్య నగరంగా ఈరోజు ఢిల్లీ వచ్చిందంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం ఆ విధంగా తయారైంది. ఏప్రిల్ 1, 2024 నుండి నవంబర్ 30 తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం 100,000 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ